హాయ్ అండి. ఇది డీమార్ట్ సామాన్ వ్లాగు. అంటే నైట్ రొటీన్ బుధవారం రోజు రాత్రి ఇది. మా వోళ్ళు మంగళవారం రాత్రి 10 గంటలకు పోయి సామాన్ తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు రాత్రి ఏం సర్దుతాం, మళ్ళీ డబ్బాలు కూడా అన్నీ నీట్గా లేకుండే. ఇంకా బుధవారం రోజు రాత్రి రావడమే ఫస్ట్ ఈ సామాన్ సర్దాలని చెప్పేసి కూర్చున్నాను. డబ్బాలన్నీ నీట్గా ఫస్ట్ తుడిచిపెట్టుకొని సామాన్ వేసిన. ఫస్ట్ రవ్వతో స్టార్ట్ చేసిన. మా ఇంట్లో రవ్వ ఎక్కువ ఉంటుంది, దొడ్డు రవ్వ, సన్నపు రవ్వ. 3 కేటగిరీలు ఉంటాయి. దాదాపుగా 3 కేటగిరీల రవ్వలు మా ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే మేము ఉప్మా రెగ్యులర్గా ఉప్మా తింటాము. ఈరోజు మార్నింగ్ కూడా టిఫిన్ ఉప్మానే చేసినాను. ఇంకా ఈ సామాన్ సర్దిన తర్వాత ఇంకా మళ్ళీ అన్ని డబ్బాలలో కూర్చొని మంచిగా కూర్చొని ఫస్ట్ అన్నీ నీట్గా డబ్బాలలో పోసి తర్వాత డబ్బాలన్నీ సెల్ఫ్లలో సెట్ చేసిన తర్వాత అక్కడ బెడ్లో కనిపిస్తున్నాయి చూసిరా బట్టలు బల్ల మీద. ఆ బట్టలు అయితే వారానికి ఎక్కువ అవుతుంది కావచ్చు అట్లా ఉండబట్టి. ఎందుకంటే అవి నన్ను చూస్తున్నాయి, నేను వాటిని చూస్తున్నా, మడత పెట్టడం అయితలేదు. ఇంకా పని చూస్తే ఉడవది, చేస్తేనే ఉడుతుంది అని నాకు నేను రియలైజ్ అయిపోయి ఫస్ట్ కిరాణా సామాన్ సర్దిన తర్వాత బట్టలు మడత పెట్టాలని బాగా ఇక గట్టిగా నిర్ణయించుకున్నట్టు. మనం ఏదైనా గట్టిగా తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తాము. అనుకున్న పని నెరవేరుతుంది కూడా, చేయాలని మనం గట్టిగా సంకల్పించుకోవాలి అంతే. ఇంకా ఇవి సర్దేసి మళ్ళీ తర్వాత నైట్ చికెన్ తెచ్చుకున్నామని చెప్పిన కదా. ఇంకా రాత్రి డిన్నర్కి కొంచెం చికెన్ వండిన. ఇంకా చికెన్ ఈ మధ్య బోల్పాలాలు చికెన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తే బోల్పాలాలు ప్రసాదంలా తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. చిలుకలును బోల్పాలాలు మీకు గుర్తుందా? ఇప్పుడు ఏమన్నా అంటే బోల్పాలాల ప్యాకెట్ తీసుకొస్తారు, చికెన్లో పోసుకొని తింటారు. ఇంకొకటి ఇక్కడ చికెన్ కడగడము అస్సలు నచ్చదు. మీకు కూడా నాకైతే అస్సలు నచ్చదు, పీసులు పట్టుకుంటే ఎటు అవుతుంది. అందుకే వాటిని జల్లెట్లు వేసి నల్ల కింద ఒక 2-3 సార్లు ఇట్లా అనేస్తాను, ముట్టుకొని పీస్ అసలు. ఇంకా డైరెక్ట్ మళ్ళీ అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఉల్లిగడ్డలలో వేస్తా. ఇది చికెన్ ఈరోజు మార్నింగ్ ఏమో కలిపి పెట్టిన, రాత్రి ఏమో ఇట్లా మనం రెగ్యులర్ వండేలాగా వండిన. అట్లయినా బాగుంటుంది, ఇట్లయినా బాగుంటుంది. బోల్పాలతో తింటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.